ఆదిలాబాద్లోని నిశాన్ ఘాట్ 170 కాలనీలో నివసిస్తున్న ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కాలనీ వాసులతో కలిసి కలెక్టరేట్ ఎదురు ధర్నా చేపట్టారు. నిశాన్ ఘాట్ 170 కాలనీలో తాగునీరు, విద్యుత్ మురికి కాలువ, రోడ్డు సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ కార్యవర్గ సభ్యుడు చంద్రమౌళి తెలిపారు. పలుమార్లు అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లినా ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాలేదన్నారు. వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మన పరిస్థితి ఏమున్నదో సోదరులందరూ కూడా గమనించాలి. అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది. 100 సంవత్సరాల తర్వాత అయ్యేలా మళ్ళా మాకు పేదోళ్ళు జాగా కావాలని, మాకు లేక ప్రభుత్వం ఇస్తానటువంటి ఇల్లు కావాలని ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాము. అటువంటి పేదల్ని 10-15 సంవత్సరాల నుంచి ఎక్కడ దిక్కులేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఈ పేద ప్రజలను పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ భూముల్లో ఆయా చోట్లల్లో 170లోనైతేనేమి లేకపోతే నిశాన్ ఘాట్లోనైతేనేమి ఇల్లు వేసుకొని ఉంటున్నారు. వీళ్ళు కూడా మనసులే 10-15 సంవత్సరాల నుంచి ఇల్లు వేసుకొని దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. ఈ అధికారుల కళ్ళు కనిపిస్తలేవా? ఏంటిదంటే అక్కడ పోవడానికి కనీసం తవ్వలేదు, నీటి సౌకర్యం లేదు, కరెంటు లేదు. ఇంతటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి ప్రభుత్వ అధికారులు ఏం చర్య తీసుకుంటున్నట్టు మాకైతే ఏం అర్థమవుతలేదు. కాబట్టి మేము కోరుకునేది ఏంటిదంటే అక్కడ కనీసము నీటి సౌకర్యం కల్పించండి. ఈ ఎండాకాలం వచ్చినప్పటికీ కూడా తల్లడిల్లుతున్నారు. అక్కడ బోర్వెల్స్ వేయండి, లేదా మరి అక్కడ రోడ్డు సౌకర్యం కల్పించండి. కరెంటు లేదు, పాములు తేలు ఉన్నటువంటి గుట్టల నడుమలో ఉన్నటువంటి నిశాన్ ఘాట్ ప్రజలు పాముల తేళ్ల మధ్యలో బతుకుతున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు మరి వీళ్ళు కూడా కనీస మానవతా దృక్పథంతో మనసులేనటువంటిది ఆలోచించి వీళ్ళకి సౌకర్యాలు కల్పించాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున